5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తడాకా చూపించింది. బజ్బాల్ అంటూ బిల్డప్లు ఇచ్చుకుంటూ వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు మనోళ్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఈ రోజు జరిగిన తొలి మ్యాచ్లో తొలి రోజు అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ అదరగొట్టింది టీమిండియా. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు విజృంభించడంతో ప్రత్యర్థి జట్టు పేక మేడల్లా కుప్పకూలింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులతో అతనొక్కడే అర్ధశతకంతో రాణించగా బెయిర్స్టో 37, బెన్ డెకెట్ 35 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా వాళ్ళంతా భారత బౌలర్ల దాటికి ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కోలేకపోయారు. అలాగే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయ్యాక బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. రావడంతోనే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇదేదో వన్డే మ్యాచ్ అన్నట్లుగా అటు జైస్వాల్ ఇటు రోహిత్ శర్మ చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. జాక్లిచ్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. వీరిద్దరిచ్చిన శుభారంభాన్ని చూస్తుంటే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు కూడా చెలరేగి ఆడే అవకాశం ఉంది. ఏది ఏమైనా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుత క్రీజులో యశస్వి జైస్వాల్ 76 పరుగులు, శుభమన్ గిల్ 14 పరుగులతో క్రీజులో